ఐపీఎల్ 2026 మినీ వేలం దగ్గర పడుతున్న కొద్దీ కొత్త ట్విస్టులు వస్తున్నాయి. రిటెన్షన్ రిలీజ్ సమయాల్లో సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శామ్ కరణ్ డీల్ ఐపీఎల్ బిగ్గెస్ట్ డీల్ గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక మరికొద్ది రోజుల్లో మినీ వేలం మొదలవుతుంది. అయితే వేలానికి వచ్చిన 1390 మంది ప్లేయర్లలో 1040 మందిని తొలగిస్తూ బీసీసీ షాక్ ఇచ్చింది. రిజెక్ట్ అయిన ప్లేయర్లలో పెద్ద ఆటగాళ్లు కూడా ఉండడం విశేషం. తుది జట్టు జాబితాలో 35 మంది సర్ప్రైజ్ ఎంట్రీలు కూడా ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలం కోసం పంపిన తొలి లిస్టులో 1390 ప్లేయర్లు ఉన్నారు. అయితే ఫ్రాంచైజీలతో జరిగిన పలుమార్లు చర్చలు, మార్పుల తర్వాత బీసీసీ చివరికి ఆ జాబితాను భారీగా తగ్గించి 350 మంది ప్లేయర్లతో ఫైనల్ లిస్టును విడుదల చేసింది. అంటే దాదాపు 75% తొలగింపు. మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి ఎతిహాద్ అరేనాలో భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 ప్రారంభం అవుతుంది. మొదట క్యాప్డ్ ప్లేయర్లు, బ్యాటర్లు, ఇక ఆల్రౌండర్లు, కీపర్ కమ్ బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అనే కేటగిరీలో వేలం ప్రక్రియ జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రధాన ఆల్రౌండర్లు మ్యాక్స్వెల్ రసెల్ ఈసారి ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో ఓ ఇద్దరు ఆటగాళ్లపై భారీగా కాసుల వర్షం కురిసేలా కనిపిస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ అత్యధికంగా పర్సు వాల్యూతో మినీ వేలంలోకి వస్తుండడంతో దాదాపు పెద్ద ఆటగాళ్లను ఈ రెండు ఫ్రాంచైజీ లాక్కునేలా కనిపిస్తున్నారు. మొత్తంగా ఈ రెండు ఫ్రాంచైజీలకి ఆల్రౌండర్ల అవసరం ఉంది. కాబట్టి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ అలాగే వెంకటేష్ అయ్యర్ పై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది.